హాయ్ హలో నమస్తే నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు. మరి సార్తో మాట్లాడి మనకున్న సందేహాల్ని సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను ఫైన్ అండి. సార్ మీరు బిఫోర్ షార్ట్ వీడియోలో చెప్పారు కదా, ఏదైనా సరే మనకేం జరుగుతుందని ముందే ప్రిడిక్ట్ చేసి చెప్తున్నారు. హ్మ్. అంటే మీరు బిఫోర్ షార్ట్ వీడియోలో చెప్పారు లైక్ ఇప్పుడు ఎక్కువగా చిన్న పిల్లల మీద రేప్స్ జరగడం, సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువగా ఈ స్టూడెంట్స్ అనేది సూసైడ్ చేసుకోవడం, ఇది మీరు ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పారు. సో, అసలు ఇది న్యాచురల్‌గా జరుగుతుందా? లేదా వీళ్ళే చావుని కోరి తెచ్చుకొని చనిపోతున్నారా సార్ అసల? దీని బిహైండ్ రీజన్ ఏంటి సార్ అసల? జనరల్‌గా మనం రాహు గ్రహాన్ని ఎప్పుడు చూసినా కూడా బుధుడి యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. హ్మ్. అంటే జనరల్‌గా నేను ఎక్కువ నేచర్‌ని చూసి చెప్తా ఉంటాను. హ్మ్. లాస్ట్ టైమ్ నేను చేసిన షార్ట్‌లో కూడా ఏం చెప్పానంటే పిల్లలకు సంబంధించిన స్కామ్స్, ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతాయని అనుకున్నాను. అవును. జనరల్‌గా ఈ ఇన్సిడెంట్ మీరు గమనించినట్టయితే రాహువు మన ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కువుంటాయి. హ్మ్. ఎందుకంటే ఆల్మోస్ట్ రాహుకి, శనికి శాపిత దోషం అంటాం హ్మ్. జ్యోతిష్యంలో. అది నక్షత్ర పరివర్తన ఉన్నది ప్రెజెంట్. నేను చెప్పిన నాటికి ఈరోజు మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ అంటే యూత్‌లోనే ఎక్కువ అంటే ఇబ్బందులు రావడం, అందులో ఆడపిల్లలు, పిల్లలు వీళ్ళు క్రైమ్ ఎక్కువ చేయడం అనేది చూస్తున్నాం. అవును. అంటే లవ్ విషయంలో అవుతున్న గొడవలు అవనివ్వండి, అలాగే హ్మ్. చిన్న పిల్లలు మీద రేప్ అటెంప్ట్‌లు జరగడం. అంటే రాహువు దృష్టి పడినట్టనమాట. అందులో జాతకం రీత్యా ఎవరికుంటే ఆళ్ళకి ట్రిగ్గర్ అవుతా ఉంటది. హ్మ్. కానీ మనం నేచర్‌లో ఎలా చెప్తామంటే, ఈ విషయాలు అన్ని చోట్ల జరుగుతాయని చెప్తాం. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా చూడండి బర్నింగ్ జరిగింది మహారాష్ట్రకు దగ్గరలో. అవును. ఇప్పుడు అది పిల్లలు చనిపోయారు. హ్మ్. మన ఏపీలో ఆల్మోస్ట్ జరిగినవన్నీ చిన్న పిల్లల మీద అవును. అఘాయిత్యాలు. ఈ రీసెంట్‌గా ఇప్పుడు సూసైడ్ చేసుకుంటుంది కూడా చిన్న పిల్లలే. క్రైమ్ చేసి జైలుకెళ్తుంది అబ్బాయయితే, ఇబ్బంది పడుతుంది అమ్మాయిలు. ఇలాగా హ్మ్. మల్టిపుల్‌గా కూడా టీనేజ్ నుంచి ఎనక్కి వీళ్ళకి ఎక్కువ జరుగుతుంది. ఇది అప్‌కమింగ్‌లో ఇంకా తీవ్ర స్థాయిలో జరుగుద్ది. హ్మ్. అంటే తీవ్ర స్థాయిలో అంటే రాహు ఎప్పుడైతే కుంభంలోకి ప్రవేశిస్తాడో కొద్దిగా ఎక్కువనమాట. అంటే హ్మ్. పిల్లలకు సంబంధించిన స్కామ్సు, పిల్లలకు సంబంధించిన ఏదైనా విషయాల మీద భారీగా జరగడం. రీసెంట్‌లీ నేను చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వరకు చిన్న పిల్లల రాకెట్స్ ఒక 3 పట్టుబడ్డాయి. హ్మ్. ఈరోజు నిన్న మొన్నటి వరకు ఆ ఫైర్ యాక్సిడెంట్‌లు అయిన ఇష్యూ వరకు ఎక్కువ మెజారిటీ లాస్ట్ హ్మ్. 3 ఇయర్స్‌లో లేవు. 5 ఇయర్స్‌లో అంత పెద్ద రాకెట్స్ ఏం లేవు. కానీ ఇక్కడ హ్మ్. కంటిన్యూ‌గా జరుగుతున్నాయి. అలాగే మనం లాస్ట్ టైమ్ నేను మీకు మాట కూడా చెప్పుకున్నాను. నార్త్ ఈస్ట్ రీజన్స్ అన్నీ ఇబ్బంది పడతా ఉంటాయని. హ్మ్. అంటే గ్రహస్థితి ఎప్పుడైతే మారుతా ఉంటదో ప్రకృతిలో మార్పులొస్తాయి. హ్మ్. అంటే ఇలాంటి పైశాచికత్వం కలిగిన మనుషులు మన మధ్యలో ఉన్నప్పుడు మనం కూడా గమనించుండం. హ్మ్. ఎందుకు ఇన్‌స్టంట్‌గా జరిగేవి కదా! ఇప్పుడు మీరు గమనిస్తున్నట్టు ఎవరో బయట నుంచి వచ్చి చేయటం లేదు. అవును. మనకు తెలిసినోళ్ళు, మన పక్కన ఉన్నోళ్ళు, మనకి ఇదవుతున్న వ్యక్తుల వల్లనే నష్టపోతున్నారు. హ్మ్. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏమైనా చేశాడన్నా, చిన్న పాప చేసినా, ఆ వ్యక్తి ఇంతకుముందు కూడా అలాగే బిహేవ్ చేశాడా లేదా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడే చేస్తారు. హ్మ్. ఎందుకంటే విపరీత తత్వం ఎప్పుడైతే గ్రహస్థితిలో, ప్రకృతిలో ఎంటర్ అవుతదో ఆటోమేటిక్‌గా ఇవి జరిగిపోతా ఉంటాయి. హ్మ్. నేను అందుకే చాలామందికి వీడియోస్ ద్వారా ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తా ఉంటాను. జాగ్రత్తగా ఉంటారని. హ్మ్. ఇప్పుడు నేను చెప్పేది అవును, కాదు నాకు దగ్గర క్లయింట్ రావడం అనే పార్ట్ వదిలేస్తే, హ్మ్. చిన్న పిల్లల విషయంలో జరిగే అవకాశం ఉందా గ్రహస్థితి రీత్యా అంటే జాగ్రత్తగా ఉంటే పిల్లలతో అవును. మెజారిటీ ఆఫ్ కేరింగ్. అలాగే ఇప్పుడు హ్మ్. రాబోయే రోజుల్లో ఇంకా ఉంటదన్నప్పుడు యూత్ మీద కొద్దిగా ఫోకస్ ఎక్కువుండాలి. హ్మ్. యూత్ ఇన్ ద సెన్స్ ఆఫ్ నేను 21 ఇయర్స్ వరకు యూత్ అనే అంటాను హ్మ్. జాతకరీత్యా. ఇలాంటి ఏజ్ గ్రూప్స్ వలన క్రైమ్ రేట్ పెరుగుద్ది. హ్మ్. ఆ క్రైమ్ రేట్ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటది. ప్లస్ ఇప్పుడు అంటున్న చిన్న పిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. హ్మ్. అంటే స్పోర్ట్స్‌లో బాగా అచీవ్ అవుతారు పిల్లలు నెక్స్ట్ ఇయర్. హ్మ్. అలాగే సఫర్ అవుతారు పబ్లిక్‌లో. హ్మ్. ఇది కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్న స్థితి రానున్న 18లో ఇంకా డేంజరు. హ్మ్. సార్ ఇప్పుడు మనం రోజుకి చాలానే యాక్సిడెంట్స్ వింటూ ఉంటాం, హ్మ్. చూస్తూ ఉంటాం గూడా. సో, ఈ యాక్సిడెంట్స్ అనేవి న్యాచురల్‌గా జరుగుతుంటాయా సార్? అంటే లేదా వాళ్ళ జాతకంలో ఉంటేనే అలా జరుగుతుందా సార్? ఇప్పుడు కొంతమంది స్పాట్ డెడ్ అయిపోతుంటారు కదా సార్. సో, అంటే వాళ్ళ ఆయుస్సు అక్కడి వరకే ఉంటుందా? లేదా అంటే అంటే కొంతమంది జాతకంలో ఎలా ఉంటుందంటే మన లైఫ్ స్పాన్ ఇంకా ఉన్నా సరే కొంతమంది ముందే చనిపోతారు అవును. కదా సార్. అవును. సో, అలా ఎందుకు జరుగుతుంది? గండం. ఒక వ్యక్తి గండం ఉండి హ్మ్. ప్రకృతి గండకాలం అయినప్పుడు హ్మ్. అంటే ఒక స్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు రీసెంట్‌గా
నేను మామూలుగా ప్రెడిక్షన్ ఎలా చెప్తానంటే, హ్మ్. ఫ్లైట్ యాక్సిడెంట్స్, హ్మ్. యుద్ధాలు ఇవన్నీ ఇప్పుడెందుకు జరుగుతున్నాయి అని అడిగారనుకోండి. కుంభరాశిలోకి శని రావడం, మేషరాశిలో రాహు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే బ్లాస్టులు జరుగుతాయి. హ్మ్. యుద్ధాలు, బ్లాస్టులు అది మనం చూస్తానే ఉన్నాం. అవును. ఎందుకంటే లాస్ట్ 18 మంత్స్ నుంచి కూడా మనం ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలతో మాటల అని చెప్పండి, లేదంటే వార్స్ జరగడం. హ్మ్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ చూస్తానే ఉన్నాం. ఇప్పుడు జనరల్‌గా కాలం ఏం చేసుద్దంటే, మన యొక్క వ్యక్తిగత జీవితాల మీద మెయిన్ ప్రభావం తీసుకుంటది. హ్మ్. అంటే మీ జాతకంలో ఒక గండం ఉంటది. వాటర్ బాడీతో అనుకుందాం. హ్మ్. జనరల్‌గా ఇప్పుడున్న రోజుల్లో మనం అంత బేగా వాటర్ బాడీ దగ్గరికెళ్ళం. అవును. కానీ నేచురల్ కెలామిటీస్ అనే వాటర్ బాడీ ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ పీపుల్ అంతా ఒక్కసారి ఇబ్బంది పడతారు. హ్మ్. ఇప్పుడు నది పక్కన ఉన్న వ్యక్తి మునిగిపోతాడని చెప్పడం పెద్ద విషయం కాదు. హ్మ్. ఇండివిడ్యువల్‌గా ఇలాంటి వ్యక్తిగత జాతకాలు ఉన్నోళ్ళే కదా నది పక్కొచ్చి ఇల్లు కట్టుకుంటారు. హ్మ్. అవును. పాయింట్. అంటే ఈ సెకండ్ పాయింట్ ఏంటి, నేచర్ ఎప్పుడైనా తిరగబడితే ఇలాంటి జాతకస్తుల మీదే తిరగబడతదని కదా! హ్మ్. ఇప్పుడు అవును. ఓ నది పక్కన ఇల్లు కట్టుకుని యోగం ఉన్న వాళ్ళే ఎళ్లి నది పక్కన కట్టుకుంటారు. హ్మ్. మునిగిపోవాల్సిన కాలం వచ్చినప్పుడు ఎలా మునిగిపోతారు? వీళ్ళే మునిగిపోతారు. హ్మ్. అలాగే ఇక్కడ ఏమవుతదంటే యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు గమనిస్తే ఇప్పుడు ట్రైన్‌లో ఎళ్లారనుకోండి. కుజుడు, రాహు రిలేటెడ్ ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్స్ అవుతాయి. హ్మ్. జనరల్‌గా నాకు అది ఈజీగా క్యాచ్ చేయడం ఎలాగంటే, ఒక ఫ్యామిలీలో ఆల్మోస్ట్ నలుగురికి రాహుమహర్దశ అవ్వడం, హ్మ్. లేదా రాహుకుజ సంబంధం ఉండడం ఇవి జరుగుతాయి. హ్మ్. జనరల్‌గా ఇది ఇబ్బందేం కాదు ఆళ్ళకి. మిస్ అవ్వడం అవన్నీ జరిగిపోతాయి. కాలం వచ్చింది ఇలాంటి వాహనాల్లో కే యాక్సిడెంట్స్ అవుతాయని. నేను సౌత్ సైడ్ యాక్సిడెంట్ అవుద్దని ఒక ఎస్టిమేషన్ చెప్పా 1 ఇయర్ హ్మ్. లోపు. జనరల్‌గా సౌత్ రైల్వే యాక్సిడెంట్స్ తక్కువ. హ్మ్. నేను పర్టిక్యులర్‌గా మేజరే అవుద్దని ఎలా చెప్పానంటే, ఒక ట్రాన్సిట్ బేస్ చేసి చెప్పాను. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా ట్రావెల్ చేసిన వాళ్ళు లిస్ట్ తీసుకున్నారనుకోండి, హ్మ్. సౌత్ డైరెక్షన్ ఎళ్ళే వ్యక్తులకి ఆ యాక్సిడెంట్ యోగం యాక్టివేట్ అవుద్ది. హ్మ్. గండం అనమాట. ఓకే. అది జరగాలని కాదు. ప్రకృతిలో ఉన్నారు కాబట్టి జరుగుద్దని. ఓకే. ఇప్పుడు నది పక్కన ఇల్లు కట్టుకున్నోళ్ళకి నది పొంగితే మునిగిపోతారు. అది ఏమి ఇబ్బంది లేదు. కానీ కట్టుకోవడానికి ముందే యోగం ఉంది కదా! హ్మ్. అలాగా ఆ ట్రిగ్గర్ అనేది ప్రకృతిలో వచ్చినప్పుడు జాగ్రత్తగుండాలి. హ్మ్. ఇప్పుడు చాలా రీసెంట్‌లీ మనం ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఇయర్‌లోనే 'టైటానిక్' చూడడానికెళ్లారు హ్మ్. కోటీశ్వర్లందరూ. వాళ్ళ దగ్గరున్న టెక్నాలజీకి, వాళ్ళ దగ్గరున్న మనీకి ఆ యాక్సిడెంట్ జరగకూడదు. హ్మ్. కోరుండి ఎందుకెళ్లారు? హ్మ్. దే ట్రిగ్గర్ దేర్ లైఫ్స్ అనమాట. ఓకే. అలాగే ప్రకృతి పిలుస్తది. పిలిచినప్పుడు ఏంటంటే కొద్దిగా అవేర్‌నెస్ ఉండాలి. అంటే యూనిక్ థింగ్స్ ఏమైనా చేసేటప్పుడు ఒకే చోటికి చేరడం. ఇప్పుడు 'టైటానిక్' షిప్ కూడా చాలా ఆహ్, సెక్యూర్డ్‌గా చాలా హెల్తీగా చేశారు. అంటే బలంగా. బట్ యాక్సిడెంట్ అయింది కదా! అలాగేంటంటే కాలం ఒక సైడ్ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఫ్లైట్ యాక్సిడెంట్స్ కోసం లాస్ట్ ఇయర్ చెప్పాను. లాస్ట్ హ్మ్. ఇయర్ కాదు. ఇయర్ స్టార్టింగ్‌లో చెప్పాను. మీరు గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో హ్మ్. ఆల్మోస్ట్ థ్రెట్ కాల్స్ అన్నీ వస్తున్నాయి. హ్మ్. అంటే వస్తున్నాయంటే రేపో ఎల్లుండి జరుగుతదని అర్థం. అవును. అంటే ఈ ఇయరో, నెక్స్ట్ ఇయర్‌కో జరుగుతాయని. ఎందుకు? ఐడియాలజీ ఎళ్ళిపోయింది ఆల్రెడీ. హ్మ్. ప్రకృతిలోకి ఐడియాలజీ ఎళ్ళిపోయింది ఎవరికో. ఆ ఐడియాలజీ ఏమవుతుంది? మాటల రూపంలో వస్తుంది. చేతల రూపంలో రావడానికి గ్రహం ఎంటర్ అవ్వాలి. హ్మ్. ఆ గ్రహం రేపు నెక్స్ట్ ఇయర్ ఎంటర్ అవుతది స్టార్టింగ్‌లో. ఓకే. ఇప్పుడు ఆ ప్రభావాలు జరుగుతాయంటాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే లైక్ ముందు సింప్టమ్స్ అన్ సింప్టమ్స్ ఓకే. డెఫినిట్‌గా సింప్టమ్స్ అండి. అది హ్మ్. ఎందుకంటే మీకు ఫస్ట్ థాట్, తర్వాత ప్లానింగ్, తర్వాత ఎగ్జిక్యూషన్. మూడే హ్మ్. కదా ఉంటది లైఫ్‌లో. అవును. ప్రకృతి సేమ్. హ్మ్. ఇప్పుడు ఎగిరే వాటిల వలన ఇబ్బంది రావాలి. ఎగిరే వాటిలో అంటే ఏంటి ఫ్లైట్సు, హ్మ్. లేకపోతే ఏమైనా రాకెట్సు ఇలాంటివి మిస్‌ఫైర్ అవ్వడం. హ్మ్. రీసెంట్‌లీ నాసా చేసిన ఎక్స్‌పెరిమెంట్ ఒకటి ఫెయిల్ అయింది కదా! హ్మ్. ఇప్పుడంటే ఫెయిల్యూర్ టైమ్ ఇది. హ్మ్. నెక్స్ట్ వచ్చేదేంటి సక్సెస్ అవుతారు. ఎలాగా అంటే బ్లాస్ట్‌లు అవుతాయి. ఈ బ్లాస్ట్‌లు అయ్యేటప్పుడు ఇలాంటి వ్యక్తులే చేరుతారు. అందుకు నేనేమంటానంటే అవేర్‌నెస్ పార్ట్‌లో బెటర్ చెక్. హ్మ్. అంటే ఈ ప్రయాణాలు అంటే మనకేమైనా రాహుగండాలున్నాయా అంటే చూసుకోవడమే ఫ్లైట్ జర్నీస్. హ్మ్. ఏమన్నా సీ అంటే సముద్రానికి సంబంధించిన గండాలుంటాయి. ఈ అప్‌కమింగ్ 3 ఇయర్స్. హ్మ్. అంటే సీ కోస్టల్ ఏరియాస్ జాగ్రత్తుండాలి. సీ కోస్టల్ డెవలప్‌మెంట్స్ ఉంటాయి. అలాగే షిప్ జర్నీస్‌లో షిప్‌లు ఎక్కువ మునిగిపోతాయి. హ్మ్. ఈరోజు నవంబర్ 18 నవంబర్ 18 నుంచి మీరు గమనించినట్టయితే అప్‌కమింగ్ 1 ఇయర్‌లో సీ కోస్టల్ ఏరియాస్‌లో ఉండే షిప్స్ గానివ్వండి, ట్రాన్స్‌పోర్టేషన్ ఇవి దెబ్బతింటాయి, పుంజుకుంటాయి. అంటే నెక్స్ట్ లెవెల్‌కనమాట. ఇప్పుడు హ్మ్. పోర్ట్స్ లేవనుకోండి, పోర్ట్స్ ఒస్తాయి. హ్మ్. పోర్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ జరుగుతాయి. అలాగే షిప్స్ వల్ల నష్టాలొస్తాయి. హ్మ్. అలాగే సముద్ర ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలొస్తాయి. సునామీలన్నీ సీకి సంబంధించి ఉంటాయి. హ్మ్. అలాగే ఎయిర్‌లో యాక్సిడెంట్స్ ఎక్కువవుతాయి. హ్మ్. ట్రైన్స్ ఆహ్
ఎయిర్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. హ్మ్. ఈ టైంలో ఏంటంటే రాహువు, కుజుడు సంబంధించిన గండాలు ఉన్నవాళ్ళు, దశలు కాదు గండాలు ఉన్నవాళ్ళు మేబీ కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఓకే. ఎందుకంటే నేచర్ ఎప్పుడూ ఒక ఇండికేషన్ ఇస్తుంది. హ్మ్. మనం ప్రయాణం చేసే ముందు అవనివ్వండి, చేసిన తర్వాత అవనివ్వండి, ఆ ఇండికేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. నేను అందరికీ చెప్పేదంటే గండాలు ఉంటే ప్రకృతి ఈ డైరెక్షన్లో రాబోతుంది, మీరు చూసుకొని వెళ్ళండి. హ్మ్. అంటే వాళ్ళ జాతకంలో గండాలుంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు. ఇప్పుడు ప్రకృతి ఈ 2 ప్లేస్‌లకి ఎళ్ళబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమంటున్నాను. హ్మ్. సీ ఏరియా, ఫ్లైట్స్, హ్మ్. ట్రైన్స్. ఓకే. ఈ 3 అంటే ఈ మూడిట్లో ఒకటి కుజ రాహువుల సంబంధం. ఒకటి హ్మ్. కంప్లీట్‌గా రాహువు, శని సంబంధం. ఇంకోటొచ్చేసి మన ఇప్పుడు అనుకున్న గవర్నమెంట్ రిలేటెడ్ అన్నాం కదా! హ్మ్. అవేమైనా ప్రమాదాలకు గురయ్యే ఉంటుంది. ఓకే. రాకెట్స్ అనండి, హ్మ్. ఫ్లైట్స్ ఇలాంటివన్నీ కూడా. హ్మ్. అలాగే ఒక పొలిటీషియన్‌కి కూడా ఒక ఇబ్బందుంటది ఫ్లైట్ యాక్సిడెంట్ వలన. హ్మ్. రానున్న 18 నెలల్లో. ఓకే. ఓకే సార్. ఎవరైతే వీళ్ళకి గండాలుంటాయో సో, ఈ ట్రిగర్ ఏరియాస్ అంటే లైక్ ఇప్పుడు ఈ మనం ప్రకృతి ఇటు చెప్పుకునేవి. నడిపిస్తుంది. హ్మ్. ఈ ప్రకృతి ఆళ్ళని అట్టే నడిపిస్తది. ఓకే. అంటే ప్రకృతి పిలిచినా సరే వీళ్ళు కొంచెం జాగ్రత్తగుండి జాగ్రత్తగా వెళ్ళకూడదనమాట. అంతే. ఉంటే జాగ్రత్త పడే టైము ఈ ఏరియాస్ అండి. హ్మ్. లేదనుకోండి ఇప్పుడు మనం వాటర్ బాడీస్ చెప్పిందేంటి? రివర్స్ కోసం చెప్తున్నాం. హ్మ్. ఇప్పుడు సీ కోసం చెప్తున్నాం. హ్మ్. అంటే సముద్రంకి నది దగ్గరగా ఉండే ప్రాంతాలు ఇబ్బంది పడతాయి. హ్మ్. అలాగే జర్నీస్‌లో ఉండేవాళ్ళకి ఇబ్బందికర కాలం ఇది. హ్మ్. రేర్‌గా జరగడం వేరు. కంటిన్యూగా 6 నెలలకి, 8 నెలలకి, సంవత్సరంలో జరుగుతున్నాయంటే ప్రకృతి ఆ డైరెక్షన్‌లో ఉందని అర్థం. హ్మ్. ఇప్పుడు మణిపాలాల్లో ఇంకా మళ్ళీ చూడండి మళ్ళీ రైజ్ అయ్యాయి. హ్మ్. అలాగే ఒక డైరెక్షన్ అంటూ ఇబ్బందుల సైడ్ ఎళ్తే ఆటోమేటిక్ ప్రకృతి పిలుస్తది. ఓకే సార్. సరే ఎవరైతే కొంచెం ఈ గండాలున్న వాళ్ళు సో, ప్రకృతి పిలిచినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా చెప్పారు సార్. థాంక్ యూ సో మచ్.